ఇప్పుడు జరుగుతున్న లంకా ప్రీమియర్ లీగ్ క్రికెట్ నేనైతే ప్రిడిక్షన్ చెప్తున్నాను. ఆల్రెడీ వీడియోలు అయితే చేయట్లేదు యూట్యూబ్లో, కానీ నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి ప్రిడిక్షను విన్నర్ టీంను చెప్తున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. మరి నా వాట్సాప్ నెంబర్ కూడా ఈ లంక ప్రీమియర్ లీగ్కి సంబంధించి ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో నేను నా వాట్సాప్ నెంబర్ కూడా పెట్టాను. ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫ్రెండ్స్. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది భారతీయుడు 2. ఈ సినిమా ఈ వారమే థియేటర్లోకి రాబోతుంది ఫ్రెండ్స్. మరి ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత నాకైతే ఒక అభిప్రాయం కలిగింది. ఆ అభిప్రాయాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి విషయంలోకి వచ్చేస్తే భారతీయుడు 1 అయితే మనందరం, నా చిన్నప్పుడు సంగతి అది. అద్భుతమైన సినిమా, మామూలుగా హిట్ అవ్వలేదు. సబ్జెక్ట్స్ శంకర్ ఎంచుకోవడంలో సబ్జెక్టులే సినిమాని చాలా వరకు హిట్ చేస్తాయి. దానికి అతను అద్భుతమైన డైరెక్షన్, అలాగే టెక్నాలజీని ఎంత అడ్వాన్స్డ్గా వాడతాడంటే మైండ్ బ్లోయింగ్ డైరెక్టర్ అతను. ఒకనొక టైంలో హాలీవుడ్ వాళ్ళే ఏంటి ఇండియాలో ఇంత టెక్నాలజీ వాడే డైరెక్టర్ ఉన్నాడా అని అయితే అనుకున్నారు. ఓన్లీ వన్ శంకర్ గారు. ఇప్పటికి కూడా టెక్నాలజీని వాడటంలో శంకర్ గారే బెస్ట్, అందులో ఎలాంటి డౌటు లేదు. కాకపోతే ఇప్పుడు మన రాజమౌళి మధ్య నాగ్ అశ్విన్ ఇలాంటి గొప్ప గొప్ప డైరెక్టర్స్ కూడా మనకు వచ్చారు ఫ్రెండ్స్. మరి శంకర్ గారు 1 అయితే తీసినప్పుడు 2 తీసే ఉద్దేశం లేదు అని లేటెస్ట్గా జరిగిన ఇంటర్వ్యూస్లో అయితే చెప్పాడు. సినిమా మీద ఉన్న హైప్ కోసం మరి మార్కెట్ అవుతుంది అనే ఉద్దేశంతో 2 ప్లాన్ చేసినట్టుంది. అలాగే 3 కూడా ఉందంట వెంటనే. మరి ఈ వారం రిలీజ్ అవబోయే 2లో మాట్లాడుకుంటే, నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, కమల్ హాసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు అని అయితే ఒక విలేకరు అడిగిన దానికి, సినిమాలో ఆయన కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సినిమా మొత్తం ఆయన గురించి మాట్లాడుకునిద్ది, 3లో అతను ఎక్కువ ఉంటాడు అనే విషయాన్ని అయితే చెప్తున్నారు. అలాగే 4 కూడా ఉండిద్ది అని అంటున్నారు. మరి 2 హిట్ అవ్వాలి, 3 హిట్ అవ్వాలి, ఆ తర్వాత కదా 4 గురించి ఆలోచించేది. మరి బడ్జెట్ ఎక్కువ అవటం వల్ల 2, 3 అనేది ప్లాన్ చేశారా, లేకపోతే కథలోనే అంత విషయం ఉందా అనేది అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్. మరి ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకైతే శంకర్ గారి పాత సినిమాని ఒకదాన్ని కొన్ని పోలికలు అయితే నాకు కనిపించినాయి. అదైతే నేను మీకు చెప్పను, కానీ ఎందుకంటే రేపు మీరు సినిమా చూసినప్పుడు ఆ దృష్టితో చూస్తారు కాబట్టి నేను అది స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఏమో మరి సబ్జెక్టు ఏమన్నా మార్పు ఉండొచ్చేమో, మరి నేను చెప్పిన దానికి అక్కడ ఉన్నదానికి తేడా ఉంటే, ఎందుకంటే నా మైండ్కి అలా అనిపించింది. ఆ విషయం మీకు ఎంతమందికి అనిపించిందో నాకైతే తెలియదు, కానీ ఆ పాయింట్ అయితే అలా అనిపించింది. కానీ శంకర్ గారు ఎప్పుడు రీయూజ్డ్ కంటెంట్ని పెద్దగా వాడరు. ఆయన నాకు తెలిసి స్నేహితుడు సినిమాని రీమేక్ చేస్తారని నేనైతే అనుకోలేదు. మంచి సబ్జెక్టు, మరి ఆయన ఇన్స్పైర్ అయ్యి చేశాడు విజయ్తో. అలాగే ఈ సినిమాలో కూడా రీయూజ్డ్ కంటెంట్ వాడతాడని అయితే నేను అనుకోవట్లేదు. ఆయన సినిమాల్లో పాత సినిమా నాకు గుర్తొచ్చినప్పటికీ కూడా నాకు శంకర్ మీద, ఆయన ఎంచుకునే సబ్జెక్ట్స్ మీద అపారమైన నమ్మకము. ఎందుకంటే ఆయన ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నా కానీ అందులో ఒక విషయం ఉండిద్ది. రోబో 2 ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ ఆ సినిమాలో ఉన్న పాయింట్ చాలా మంచి పాయింట్. కనుక మనం ఇప్పుడు రోబో 2 గురించి ఎందుకు చెప్పానంటే, అది ఫ్లాప్ అయిన సినిమాలో కూడా సబ్జెక్ట్ బాగుంది, జనాలకు ఎక్కలేదు, కొంచెం డైరెక్షన్ తేడా కూడా ఉంది కాబట్టి. కానీ ఈ భారతీయుడు విషయానికి వచ్చేస్తే కమల్ హాసన్ గారు మరి గెస్ట్ రోల్ చేశాడా అన్నట్టయితేనే అనిపిస్తుంది. అలా ఇంటర్వ్యూలు నేను చూసిన తర్వాత మెయిన్గా సిద్ధార్థ రోల్నే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసినట్టుగా ఉంది. అలాగే యువత ఎలా ఉండాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనే సబ్జెక్ట్ మీద ఈ సినిమా తీసినట్టుగా మనకైతే తెలుస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే అనిరుద్ధ్ ట్రైలర్లో అయితే నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు. మరి ట్రైలర్లో మ్యూజిక్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు. కానీ ఫ్రెండ్స్, నేను ఒక్కటి చెప్తాను, ఎప్పుడైనా కానీ మనం ట్రైలర్ని చూసి సినిమాని అయితే ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఇది చాలా తప్పు. ఎందుకంటే ట్రైలర్స్ సూపర్గా ఉన్న సినిమాలు కూడా అట్టర్ ఫ్లాప్ అయినాయి. అలాగే ట్రైలర్స్ అసలు ఏమాత్రం బాగోపోయినా సినిమాలు బ్లాక్ బాస్టర్ అయినవి ఉన్నాయి. నేను చాలాసార్లు కూడా చెప్తుంటాను. అలాగే నేను ఈ సినిమా మీద అయితే విషయం చెప్పాలంటే పెద్దగా బజ్ లేదు. ఈ సినిమా మీద ఎవరికి కూడా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఈ సినిమా నేను చూడాలనుకుంటున్నది ఓన్లీ శంకర్ గారి కోసం. ఎందుకంటే శంకర్ గారు
విషయం ఉంటేనే సబ్జెక్ట్ ఎంచుకుంటారు. ఏదో చేసేద్దాం, సినిమా తీసేద్దాం అని అయితే ఆయన ఖచ్చితంగా తీయరు. కనుక ఈ సినిమాలో ఎలాంటి పాయింట్ని ఎంచుకున్నాడు అనే విషయం మీద నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అలాగే కమల్ హాసన్ గారి గెటప్ విషయానికి వస్తే మరి గెటప్ అంత పర్ఫెక్ట్గా కుదిరినట్టుగా అయితే నాకు అనిపించలేదు. మరి అది ఆ రోజుల్లోనే భారతీయుడు 1 తీసినప్పుడు అంత గొప్పగా మేకప్ వేయించి అంత గొప్పగా పర్ఫెక్ట్గా సెట్ చేసిన శంకర్ గారు మరి ఈ భారతీయ 2లో అంత గొప్పగా మేకప్ని శ్రద్ధ తీసుకోలేదేమో అని అయితే అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మరి నాకు అనిపించింది అయితే మరి సినిమా మీద అంచనాలు అయితే ఏమాత్రం లేవు. నిజం, ఇది సినిమా మీద అసలు ఏమాత్రం అంచనాలు లేవు. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఎలా ఉండిద్దో చూడాలి. ఓకే ఫ్రెండ్స్, మరి నాకు అనిపించింది అయితే ఇది. మీకేమనిపించిందో మీరు కమెంట్లో తెలియపరచండి. మరి భారతీయుడు 2 మంచి విజయం సాధించాలని, ఆ తర్వాత 3 రావాలని, 4, 5, 6, 7 ఈ మధ్య అలా తీసేస్తున్నారు కాబట్టి చూద్దాం మరి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే, మా ఛానల్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. బాయ్.